హలో, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత రీస్టార్ట్ చేస్తున్నాను. హోప్ మీరు సపోర్ట్ చేస్తారు, నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో విచ్ ఈజ్ హౌ టు కుక్ చికెన్ దొన్నె బిర్యానీ. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్, ఉల్లిగడ్డ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, గరం మసాలా కావాల్సిన థింగ్స్, నిమ్మకాయ, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. కుక్కర్ స్టవ్ మీద పెట్టి వెలిగించాక మేము బుడ్డల నూనె యూస్ చేస్తాము నాన్ వెజ్కి, అదే బాగుంటుంది కూడా. ఇంకా అక్కడ చూపించినట్టుగా గరం మసాలాలన్నీ వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. నేను అందరిలాగా ఫాస్ట్గా చెప్పానండి, అదేంటి అవి సౌండ్లు చేసుకుంటూ మొత్తం ఫాస్ట్గా చెప్పేస్తే ఏమీ అర్థం కాదు. ప్లస్ మీరు చూసినా మళ్ళీ ఇంకోసారికి చూడాల్సిన అవసరం లేనట్టుగా గుర్తుపెట్టుకునేలాగా చెప్తాను. అలా చెప్తేనే బాగుంటుంది కూడా. ఫాస్ట్గా చెప్తే ఎవరికీ అర్థం కాదు. అలా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ చికెన్కి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత అమౌంట్ తీసి మనము పేస్ట్ చేసుకోవాలి. అక్కడ చూపిస్తున్న పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉంటాయండి, మీరు కావాల్సినంత వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ వేసుకోవాలి. మీకు చికెన్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ పీసెస్ తింటామంటే తక్కువ వేసుకోండి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, బాగా మిక్స్ చేసి కొంచెం ఉడకనియాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నట్టుగా 2 or 2.5 టేబుల్ స్పూన్స్. మీకు కొంచెం ఉప్పు తింటారంటే కొంచెం 2.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఉప్పు పసుపు బాగా కలవాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి. అలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ అండ్ ఇంకా ఆ చికెన్ బాగా అలా ఉడకాలి. ఉడికిన తర్వాత పెరుగు వేసుకోండి. పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలా బాగా ఉడికిన తర్వాత ముందే పిండి పెట్టుకున్న ఒక నిమ్మకాయ రసాన్ని మనం పోసుకోవాలి. తర్వాత మనం ముందు నానబెట్టుకున్న బియ్యంని
ఇప్పుడు వేసుకోవాలి, మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని. మనం ఒక గ్లాస్ బియ్యం పోసుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో అయితే ఒక 3 గ్లాసుల వాటర్ పోసాను. తర్వాత బాగా అలా మిక్స్ చేసి బాగా మిక్స్ చేస్తే ఆ గ్రేవీ మొత్తం బియ్యంకి కూడా బాగా పడుతుంది. మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నాను, చిన్న గ్లాసులు. తర్వాత వాటర్ పోసినందుకు కొంచెం మళ్ళీ ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకేం లేదు, అలా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. నాకు తెలిసి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కుక్ చేస్తుంటే ఆ విజిల్ కోసం చాలానే వెయిట్ చేసి ఉండొచ్చు. ఓపెన్ చేస్తే గుమగుమలాడే చికెన్ దొన్నె బిర్యానీ. ఇంకా సర్వ్ చేసుకుందామా? పక్కనే రైతాతో ఎంతో మంచిగా డెకరేట్ చేసుకొని ఒక ముద్ద తిందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు వండి పెడితే తినాలి అనుకుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.